గంటలకు మీకు ఏం జరిగింది ఏంటి అనే అంశాల గురించి కూడా మనం మళ్ళీ చర్చిద్దాం. యా రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు చరణ్ కౌశిక్ గారు ఉన్నారు. కౌశిక్ గారు నమస్కారం. ఏంటి మొత్తంగా నల్లగొండలో కాంగ్రెస్ రాజకీయం రచ్చలేపుతోంది, ఒక రకంగా నేతలంతా రోడ్డెక్కుతున్న పరిస్థితి, ఒక సీఎం సభకు ఈ విధమైన పరిస్థితి ఎప్పుడు చూడలేదు. సో ఏంటి, ఏం జరుగుతుంది నల్లగొండలో, ఎందుకని ఈ పరిస్థితులు? సార్ ఇప్పుడు నల్గొండ ఏర్పాటు చేసింది పార్టీ కార్యక్రమం కాదు, అది ప్రభుత్వ కార్యక్రమంగా. ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమంలో ప్రభుత్వంలో భాగస్వామైన వాళ్ళు, ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళు కూడా పిలుస్తారు. మీరు చూడండి, రోడ్డు ఇది ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమం అది. దానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళని కూడా పిలిచారు. జగదీష్ రెడ్డి గారు కావచ్చు, ఎమ్మెల్సీ, అదేవిధంగా ఏదైతే ఉన్నారో అక్కడ జిల్లాకు సంబంధించి, అదే కాకుండా కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని కూడా పిలిచారు. కాబట్టి ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారం వేరు, పార్టీకి సంబంధించిన వ్యవహారం వేరు. కాబట్టి రెండుగా ఒకటి చూస్తే మాత్రం ప్రాబ్లం అవుతుంది. రెండు వేరుగా చూడాల్సిన అవసరాన్ని రెండు ఒకటి చూడడం కరెక్ట్ కాదు. అదే కాకుండా పార్టీకి సంబంధించిన వ్యవహారాలంతా కూడా మహేష్ కుమార్ గౌడ్ గారు నేతృత్వం వహిస్తారు. ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాన్ని అంతా కూడా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వహిస్తారు. ఈ విషయం కాంగ్రెస్ శ్రేణులకు అర్థం అవ్వలేదంటారా? ఎవరికి అర్థం చేసుకోలేదు, నేను చెప్పేది నేను చెప్తున్నాను. కాంగ్రెస్ శ్రేణులు అర్థం చేసుకోకే ఎవరి పడతారు స్టేజ్ మీద ఎక్కలేరు సార్, ఎందుకు చేస్తారు? గుత్తా సుఖేందర్ లాంటి వాళ్ళు స్పందించడాన్ని ఎలా చూడాలి మరి? అది వాళ్ళు స్పందిస్తే అదేంటనేది అట్లాంటికి సంబంధించిన వ్యవహారానికి దానికి వ్యవస్థ ఉన్నది. ఎందుకంటే వాళ్ళు గుత్తా సుఖేందర్ సంబంధించిన వ్యవహారము, వాళ్ళు కౌన్సిల్ చైర్మన్, వాస్తవంగా వాళ్ళని అధికారికంగా పిలవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ అంశం మరి అది వేరు. మళ్ళీ మీరు అన్నది కరెక్ట్, దాన్ని మనం ఏకీభవించాలి. ఎందుకంటే ఆయన కౌన్సిల్ చైర్మన్, ఆ జిల్లాకు సంబంధించిన వాళ్ళు కాబట్టి ఆ జిల్లాలో ప్రోటోకాల్ ఇవ్వాలి, ఆ జిల్లా ప్రోగ్రామ్ లో వాళ్ళు భాగస్వాములు కావాలి. గ్రూప్ బుక్ లో ఉన్నటువంటి అంశం కూడా అదే, ప్రభుత్వం చెప్పే జీవోలు కూడా అదే. ఆ అంశం డీసీసీ చైర్మన్ కూడా పక్కన పెట్టారట. నన్ను సభకు ఎందుకు రానివరో చూస్తా, నేను వచ్చి సభలో కూర్చుంటాను ఆయన చెప్తున్నారు. డీసీసీ చెప్తున్నా, అది డీసీసీ అనేది పార్టీకి సంబంధించిన వారు, అది వేరే సబ్జెక్ట్, ఇది వేరే సబ్జెక్ట్. కాబట్టి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మాత్రం ఎవరినైనా పిలవాల్సి, ప్రతిపక్షమా స్వపక్షమా కాకుండా ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారంలో అందరినీ పిలవాలి. పార్టీ సంబంధించిన వ్యవహారంలో పార్టీకి సంబంధించి జిల్లా అధ్యక్షుడే సభాధ్యక్షుడు వహిస్తారు. కాబట్టి మహేష్ కుమార్ గౌడ్ గారి అంశం వేరు, ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అంశం వేరు. కాబట్టి ఇది రేవంత్ రెడ్డి గారికి సంబంధించి కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించిన అంశము. కాబట్టి ఆ జిల్లాలో కొన్ని వర్గాలు ఉండడం, తర్వాత రకరకాల ఈ మనస్పర్ధలు. కానీ నల్లగొండ బీఆర్ఎస్ నేతల నుంచి, అదే విధంగా తెలంగాణ రక్షణ సేన నుంచి వినిపిస్తున్న మాట ఏంటంటే, నల్లగొండలో నాయకులు పంపకాలు చేసుకుంటూ ఉన్నారు, ఎక్కడికక్కడ అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు. అవినీతి అక్రమాల్లో లొసుగులు ఒకరిపై ఒకరు కసుబుసులాడే పరిస్థితికి వచ్చాయి. వాటాల పంపకాల్లో తేడాలు రావడంతోనే రోడ్డెక్కి ఈరోజు ఇంత రచ్చ సాగుతోంది. ముఖ్యమంత్రి సభ జరుగుతున్న నల్లగొండ నేతలు మాత్రం ఎవరి స్వలాభం వాళ్ళు చూసుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏం చెప్తారు సార్? టీ కాపీలో తుఫాన్ లాంటిది. ఇప్పుడు అవినీతి ఎక్కడిది, ఏం కథ, వర్గాలు అనేది ఉంటాయి. ఆ వర్గాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క సంబంధం ఉంటుంది. ఇప్పుడు ఒక అంశాన్ని ఒకరు ఏకీభవించేసి ఇంకోళ్ళు వ్యతిరేకించవచ్చు. జిల్లా వర్గాలు అన్నప్పుడు కామన్. ఇప్పుడు నల్గొండ జిల్లా ఉంది, నల్గొండ జగదీష్ రెడ్డి వ్యతిరేక వర్గం లేదా? నల్గొండ జిల్లాలో జగదీష్ రెడ్డి వ్యతిరేకించే వర్గం కూడా ఉంది, సపరేట్ ఉంది. అది కార్పొరేట్ చైర్మన్ అంతా ఒక సైడు, దానికి దూది మీద బాలరాజు నేతృత్వం వహిస్తుంటే జగదీష్ రెడ్డి ఒక వర్గం ఉంది. మరి అట్లంటే మరి బీఆర్ఎస్ పార్టీలో, బీజేపీలో అన్నింటిలో. చరణ్ కౌశిక్ గారు, సొంత పార్టీ నేతలని ఎందుకు అరెస్ట్ చేయాల్సి వస్తుంది? సొంత పార్టీ నేతలను కూడా అడ్డుకుంటున్నారంట, హౌస్ అరెస్టులు చేస్తున్నారంట. సంబంధించిన ప్రోగ్రామ్ డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేసినప్పుడు ఎవరైనా కామన్ గా నడుస్తుంది కదా. ముందస్తు బాగా పోలీసు వాళ్ళు చూసుకుంటారు. ఎక్కడైనా ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేయడం వింటాం, కానీ సొంత ప్రభుత్వంలో సొంత పార్టీ నేతలను అరెస్ట్ చేయడాన్ని ఈ రోజు ఎలా చూడొచ్చు అంటారు? కాంగ్రెస్ పార్టీ అది డెమోక్రటిక్ అంతర్గత ప్రజాస్వామ్యం కొంచెం ఎక్కువ ప్రజాస్వామ్యం ఉంటుంది. ప్రశ్నించే వాళ్ళు ప్రశ్నిస్తారు. ఏ ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారంలో ప్రజల కోసం ఏలే పనులు చేసే ప్రభుత్వం జరుగుతుంది. దానిలో భాగంగా జిల్లా సమయంలో కొన్ని మనస్పర్ధలు ఉన్న వాళ్ళు పిలవకూడదు, గొడవలు అవుతా ఉన్నాయి. ఇవన్నీ కూడా సర్దుమవుతాయి, నో ప్రాబ్లం. సో ఒక యాక్షన్ తీసుకునే అవకాశం ఏమైనా ఉందా మరి? సీఎం సభకు సంబంధించి పెద్ద గందరగోళం ఈ రోజు నల్లగొండలో జరుగుతుంది, రేపు ఖమ్మంలో జరుగుతుంది. అందులోనూ దక్షిణాదిపై కాంగ్రెస్ ఎక్కువ ఆశలు పెట్టుకుంది, తెలంగాణలో దక్షిణాదికి సంబంధించి. గది ఏమైతే వర్గాలు కామన్, కాంగ్రెస్ పార్టీ వర్గాలు లేకపోతే మాట్లాడుకోవాలి. వర్గాలన్నీ తీయాలి కాదు, కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఉంది. కానీ ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధి గురించి, ప్రభుత్వం చేస్తున్న పథకాల గురించి, వీటి గురించి మాట్లాడాల్సిన నాయకులు ఒకరి అవినీతి గురించి ఇంకొకళ్ళు మాట్లాడుకోవటం, ప్రోటోకాల్ వివాదాల గురించి మాట్లాడుకోవటం, అందులోనూ సీఎం సభ జరిగే రోజే ఈ అంశాలన్నీ తెరపైకి రావటం పార్టీకి డ్యామేజ్ కాదంటారా? ఏం కాదు సార్, ఇవన్నీ నడిచిపోతున్నాయి. వర్గాలు లేకపోతే అనుకోవాలి. వర్గాలు కామన్ కాంగ్రెస్ పార్టీలో ఇవన్నీ నడిచిపోతుంది. చీకట్లో తుఫాన్ లాంటిది అంతా సర్దమనుతుంది, అది నో ప్రాబ్లం. యా, థ్యాంక్ యూ. నర్రా విజయ్ గారు, ఏంటి ఈ అంశాలన్నీ కూడా చూస్తున్నాం, అటు బీఆర్ఎస్ వర్షన్ ఎన్నో, ఇటు కాంగ్రెస్ వర్షన్ ఎన్నో.